ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ ఎగాదిగా పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ ఎగాదిగా చించేశారంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా పూర్తిగా చించేశారనే చెప్పుకోవాలి. విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇదే అక్కడ కలకలం రేపుతోంది. కొన్ని చోట్ల అయితే మాత్రం పుష్ప 2 ఆ పోస్టర్స్కి సంబంధించి ఆ ఫేస్ మీరు చూడొచ్చు. ఇక్కడ అల్లు అర్జున్ ఫేస్ ఆ పోస్టర్కి సంబంధించి ఫేస్ని చించేసిన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. మరికొన్ని చోట్ల అదిగో అక్కడ కోరండి ఎవరో ఇగో ఈ విజువల్ మీరు చూస్తే ఒకసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆ పోస్టర్ అంతా అలాగే ఉంది, కానీ అల్లు అర్జున్ ఫేస్ కి సంబంధించి మాత్రం పూర్తిగా చించేసిన విజువల్ మీరు చూడొచ్చు. ఇటువంటి సినారియో ఉంది. పిఠాపురంలో ఒక్కసారిగా అలజడి రేగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మరికొద్ది గంటల్లోని రిలీజ్ కాబోతోంది పుష్ప 2కి సంబంధించి. ఈ నేపథ్యంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పోస్టర్ల చించివేత నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇటువంటి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రిమెంబర్ పిఠాపురం, ఇటు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచిన నియోజకవర్గం. అక్కడ పోస్టర్లు చించివేత, పోస్టర్లు పుష్ప 2కి సంబంధించి పోస్టర్ల చించివేత కావచ్చు. పోస్టర్లను అక్కడ పూర్తిగా వాటిని అక్కడ మీరు చూడొచ్చు విజువల్ ఎటువంటి సందర్భం ఉందనేది. ఫ్లెక్సీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే పోస్టర్లు కావచ్చు, పూర్తిగా అక్కడ అలజడి రేపాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే చించివేత మీరు చూడొచ్చు. అక్కడ కొంతమంది ఉద్దేశపూర్వకంగానే పోస్టర్లు చించివేశారంటూ కూడా చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా మారింది ఈ వ్యవహారం. ఈ నేపథ్యంలోనే ఇవే మా సినిమాలు అంటే ఒక పోస్టర్ మనం చూసాం. ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. పిఠాపురంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ గా మారింది. ఫ్లెక్సీలు చించివేత వెనకాల ఎవరున్నారు, ఎందుకు చేయించారు? కోరండి ఎవరైనా చేశారా, లేకపోతే పొలిటికల్ గా అడ్వాంటేజ్ కోసం ఎవరైనా చేసే ప్రయత్నం చేశారా? ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరైనా చేయించారా? ఈ కోణంలో కూడా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఈ పోస్టర్లు చించివేత వెనకాల ఏం జరుగుతోంది? మరికొద్ది గంటలను పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. ఎటువంటి చర్చ జరుగుతోంది అక్కడ? మరి కొన్ని గంటల్లో మొత్తం భారతదేశం వ్యాప్తంగా ఏదైతే పుష్ప 2 అయితే రిలీజ్ కి అయితే సన్నద్ధం అవుతుంది. ప్రధానంగా తెలిసిందే పుష్ప 1 అయితే మొత్తం రికార్డులు బద్దలుకొట్టి ఈ యొక్క అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు మొత్తం అంతా కూడా ఆ పుష్ప 2 విజయోత్సవం చెందిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క సినిమా కోసం అయితే మొత్తం కొన్ని గంటల్లో అభిమానులు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాఖానాలో పిఠాపురంలో అయితే ఈ యొక్క పుష్ప 2 ఫ్లెక్సీలు చించడం కూడా స్థానికంగా కలకలం రేగినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పుష్ప 2 దానిపై మొత్తం అంచనాలు మించినటువంటి ఇప్పటికే ఈ యొక్క మొత్తం అందరూ కూడా అంచనాలు మించినటువంటి రికార్డు పొల్లగొడుతుందని ఒక పక్కన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు కూడా ఈ యొక్క సినిమా ఏ విధంగా ఉంటుందని మొత్తం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పిఠాపురంలో వాల్ పోస్టర్లు అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ప్రధానంగా రాత్రి వేళ అయితే చించేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన మెగా అభిమానులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పిఠాపురంలో మెగా అభిమానులు కూడా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఈ పుష్ప 2కి అయితే మెగా అభిమానులు మొత్తం అందరూ కూడా కట్టినటువంటి పరిస్థితి చూడొచ్చు. అలాగే ఆ చిత్రం విడుదల సందర్భంగా ఇచ్చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పక్కన ఫోటోతోనే మరో పక్కన ఇక్కడ భారీగా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. థియేటర్ల వద్ద అప్పుడే మరి కొన్ని గంటలు ఇంకా ఉండగానే ఇక్కడ సందడి వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే మెగా అభిమానులకి అలాగే ఈ యొక్క అల్లు అర్జున్ అభిమానులకి సోషల్ మీడియా వేదిక కొన్నాళ్ళ నుంచి వారైతే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే దానికి భిన్నంగా ఇక్కడైతే మెగాస్టార్ సంబంధించినటువంటి ఫ్లెక్సీని పక్కన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీతో పాటు మొత్తం అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు అందరూ కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతున్నప్పటికీ ఇప్పుడు ఫ్లెక్సీలు చించడం కూడా వివాదాస్పదంగా మారింది. కానీ ఇక్కడ అభిమానులు ఏమంటారు, అల్లు అర్జున్ సంబంధించినటువంటి అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఇక్కడ అల్లు అర్జున్ అభిమానులకి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ విధంగా ఉంటున్నారు? ఇప్పుడు ఇక్కడ స్థానికంగా రాత్రి అయితే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఈ యొక్క పుష్ప 2 సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్లెక్సీలు చించేటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడాలంటారు? ఈ ప్రజెంట్ ఇది హాట్ టాపిక్ గా మారింది ఇది అంతా. సో ఎటువంటి గొడవలు ఎటువంటి టాపిక్స్ ఏమీ లేవు. మొత్తం మెగా ఫ్యామిలీ అంతా ఒకటే, వాళ్ళంతా బాగానే ఉన్నారు. సో ఎటువంటి సోషల్ మీడియాలో కూడా ఇటువంటి కామన్ అవన్నీ అది రాజకీయాలు సినిమా పరంగా అయితే అంతా ఒకటే. మేము అంతా కరెక్ట్ గా ఉన్నాం కాబట్టి మేము అది బ్యానర్ కూడా వేయడం జరిగింది. నేను పర్సనల్ గా వేసిన నా బ్యానర్లు అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఆయన ఎప్పుడు ఉంటారు, మెగాస్టార్ గారు ఉంటారు ఖచ్చితంగా. సో మేము ఎప్పుడు కూడా ఎవరిని వేరు చేయలేదు. సో రామ్ చరణ్ ఉంటారు, మొత్తం చిరంజీవి ఉంటారు, మొత్తం అందరూ ఉంటారు. సో అందరినీ మేము కామన్ గానే చూస్తాం, ఎవరిని వేరు చేయం. సో ఎవరో చేసిన దాన్ని ఎవరో నెగిటివ్ గా స్ప్రెడ్ చేసిన దాన్ని
వేరే వేరే విధంగా మాట్లాడి ఇష్యూ కింద చేస్తున్నారు అంతే తప్ప అలాంటిది ఏమీ లేదు. మొత్తం అంతా యూనిటీగానే ఉంటది. మెగా ఫ్యామిలీ అంతా ఎప్పుడు కూడా ఒకటే. మరి ఆ చింపేసిన వ్యక్తులు ఎవరనేది కూడా గుర్తించడం కానీ ఏమైనా చేశారంటే అది మొత్తం ఫ్లెక్స్ లో గోడకు సంబంధించిన అన్ని కూడా చింపేసిన పరిస్థితి ఉంది. కేవలం అల్లూరు సంబంధించిన పేస్ ఎక్కడ అవుతుందో పేస్ అయితే మాత్రం చించేసిన పరిస్థితి ఎలా అవుతాడు? ఎవరో గుర్తుపట్టని దుండగులు ఏదో నైట్ తాగిన మొత్తంలో గానీ ఏదన్నా ఎవరో చేసి ఉండొచ్చు. అది పర్టికులర్ గా మనం పకడ్బందీగా వాళ్ళే చేశారని మనం చెప్పలేం కూడా. సో ఎవరో ఏదో ఈడి పేరు మీద వారు వెళ్ళి చేయొచ్చు. ఎట్లన్నా వేరే వేరే రీజన్స్ ఉంటాయి, కానీ పర్టికులర్ గా అలా చేయాలని ఏమీ లేదు. సో అలాంటిది ఏమీ లేదు. ప్రెసెంట్ అయితే మాలో అంతా ఒకటే ఉంది, మేమంతా ఒకటే. సో అంతా యూనిటీగా ఉంటాం. సో సినిమా మరి ఏ విధంగా ఉంటది అనుకున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే సినిమా భారీ ఇప్పటికే పుష్ప 1 మొత్తం సంచలనం సృష్టించింది. ఇప్పుడు పుష్ప 2 ఏ విధంగా ఉంటది అనుకుంటున్నారు? పుష్ప 2 అయితే భారీ అంచనాలతోనే ఉంది. మొత్తం మెయిన్ మాస్ జాతర సీన్, ఎక్కువ 25 మినిట్స్ ఎపిసోడ్ అది. సో ఎందుకంటే దాన్ని బట్టి ఎక్కువ రికార్డు స్థాయిలో ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 crores ఆల్రెడీ క్రాస్ చేసాం. దీన్ని బట్టి మాక్సిమం 200 crores 2000 crores మాక్సిమం ఈజీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కంపల్సరీ మాస్ జాతర అనేది చూడొచ్చు. ఈ రోజు నైట్ 9:30కి ప్రీమియర్ షోస్ అయితే మనం ప్లే చేస్తున్నాం. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఇప్పుడు ఏదైతే చింపిన దానిపై కంప్లైంట్ చేయడం కానీ ఏదన్నా ఫిర్యాదు ఎవరికైనా ఇవ్వడం కానీ చెప్పడం జరిగిందా? అలాంటిది ఏమీ ఉండదు. మేము ఎవరికి ప్రీమియర్ అలాంటి ఎటువంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ఎవరో ఏదో చేసిన దాన్ని మనం రీక్రియేట్ చేసి మనం దాన్ని నెగిటివిటీని ఎక్కువ చేయకూడదు. ఎక్కడిదో అక్కడితో వదిలేసి మనం చేసుకునే పని మనం వెళ్ళిపోవాలి అంతే. అంతే తప్ప మన పిట్టపర్లో ఎప్పుడు కూడా ఎలాంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాకు ఎలివేట్ ఇష్యూ లేదన్న. అది ఎవరు చేశారో మనకే తెలియదు. ప్రత్యేకంగా పాయింట్ ఆఫ్ చేసి ఆ అన్నం మనం అనలేం కదా. ఎవరో చెయ్యొచ్చు, పక్కా గొడవలు పెట్టచ్చు. ఇంకా ఇలాగ గొడవలు పెట్టే వాళ్ళు బోలు మంది అంటారు. మాకు అలాగైతే ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు మేము ఒకటి వాళ్ళ ముందు ఆకిస్తారు వెళ్తాం, వాళ్ళు మాకు ఆకిస్తే మాకు వస్తారు. అంతే జరుగుతుంది ఇప్పటి నుంచి. ఇది ఏదో చెయ్యాలి, ఏదో ప్రెస్ చేయాలి, న్యూస్ చేయాలి, సినిమా అంతా సందర్గానే జరుగుతుంది. ఏదో చెయ్యాలని చేయడం తప్ప ఎవరో కావాలని దాని వల్ల ప్రతి విషయం లేదు. మేము దాన్ని పట్టించుకోలేదు కూడా. ఎలాగో జరుగుతుంది. లక్షలు నింపడం వల్ల సినిమా ఆగదు. ఎలాగో జరుగుతుంది. ఇంకా అదే మేము ఇండస్ట్రీ ఉన్నాం అంతే. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఇలా జరగడం మరి కొంచెం ఇది వివాదాస్పదంగా అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. ఇది క్రియేట్ చేస్తున్నారు. ఎవరు క్రియేట్ చేస్తున్నారో తెలియదు కదా. ఫ్యాన్స్ చేయరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మంచి వాళ్ళే, అల్లు ఫ్యాన్స్ మంచి వాళ్ళు, మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. ఎవరు చేస్తున్నారో తెలియదు. అంటే మిగతా ఎవరు చేస్తున్నారు కదా, ఏదో క్రియేట్ చేయడానికి చేస్తున్నారు, ఇష్యూ పెంచడానికి, ఏదో టాపిక్ హైలైట్ అవ్వాలి చెయ్యాలి అని చేస్తున్నారు తప్ప దీని ఇష్యూ ఏం లేదు అంతే. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలంటారంటే అక్కడ ఇద్దరికి పడడం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడాలంటారు? అది మనం ఎలా చూడాలంటే జనాలు సైకాలజీ ఒక్కొక్కరు ఒక రంగా అర్థం చేసుకుంటారు అంతే. అది మనిషి అర్థం చేసుకోవడం బట్టి ఉంటది. అది ఎలా ఉంటుందో మనకే తెలియదు. ఇద్దరికి పడవట్లేదని మనం అనుకోకూడదు. ఎందుకంటే టికెట్లు రేట్స్ కోసం కూడా ఆల్రెడీ మీట్ అయ్యారు. మైత్రి మూవీస్ నుంచి బన్నీ గారి దగ్గర నుంచి కూడా ఆల్రెడీ వెళ్ళారు, మీటింగ్ అయ్యారు. సో దాని ప్రకారంగానే నిన్న ట్విట్టర్ లో కూడా ట్వీట్ చేశారు, థ్యాంక్ యూ ఫర్ డిప్యూటీ సీఎం గారు అని చెప్పేసి ఆయన ట్వీట్ కూడా చేశారు. అలాంటిది ఏమీ లేదు. ఆయన దగ్గర నుంచి కూడా ఆల్రెడీ విషెస్ కూడా వెళ్ళి నెక్స్ట్ సక్సెస్ మీట్ లో కూడా అలాంటి ఇంకా ఎన్నెన్నో కూడా చూస్తాం మనం కూడా. వాళ్ళిద్దరిని కాంబినేషన్ కూడా ఇంకా ముందు ఇంకా చాలా జరుగుతాయి. సో అలాగే నెగిటివిటీని మనం ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకుండా వెళ్తే దాన్ని మనం మంచిగా చూసుకోవచ్చు. మెగా ఫ్యామిలీ అంతా ఒక యూనిటీగా ఉంటుంది. గతంలో అంటే వివాదాస్పదంగా కొన్ని కామెంట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి వాటిని మరి ఇవన్నీ కూడా మెగా ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి సినిమా చూసే అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ అందరూ 100% వస్తారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి సినిమాని చూసి వెళ్తారు. ఎందుకంటే అది నేను చెప్తున్నానంటే సినిమా ఆల్రెడీ వచ్చిన టాక్ని బట్టి కూడా అది ఖచ్చితంగా ఇది ఒక ఫ్యామిలీ సినిమా చూడాలని వాళ్ళకి పైన ఏదన్నా ఉన్నా కానీ ఇన్సైడ్ ఖచ్చితంగా అల్లు అర్జున్ చూడాలి, అల్లు అర్జున్ సినిమా చూడాలి అని వాళ్ళకి ఉంటది. కాకపోతే పైకి ఏదో చిన్న నెగిటివిటీ ఇట్లా చేయడం వల్ల దాన్ని అలా వాళ్ళు చూసుకుంటున్నారు అంతే తప్ప ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత 100% వాళ్ళు వచ్చి చూస్తారు. విజిట్ కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు.